పోలీసులు స్టేషన్‌లో పిలిస్తే అంత భయపడాల్సిన అవసరం ఉందా? నేను ఎందుకు అడుగుతున్నా అంటే లాస్ట్ వీక్ వైజాగ్‌లో జరిగిన ఒక మర్డర్ కేసులో ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్ మర్డర్ అయితే, ఆ కన్‌స్ట్రక్షన్‌లో వర్క్ చేస్తున్న సూపర్వైజర్, ఇన్‌చార్జ్‌ని పోలీసులు స్టేషన్‌కి పిలిచారు. ఎందుకు పిలిచారంటే మర్డర్ అయిన వ్యక్తి కాల్ లాగ్‌లో ఇన్‌చార్జ్, సూపర్వైజర్ మర్డర్ అయిన వ్యక్తికి కాల్ చేసినట్టు కాల్ లాగ్ ఉంది. ఆ వర్కర్‌ది జార్ఖండ్, అదే కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు అతన్ని చంపేసి జార్ఖండ్ పారిపోయారు. వాళ్ళు పారిపోయారని చెప్పి పోలీసులు వీళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్‌కి రమ్మని చెప్పారు. అయితే 2-3 డేస్ వీళ్ళని పొద్దున్నే రమ్మని, మళ్ళీ మధ్యాహ్నం రమ్మని, నైట్ 10 వరకు ఉంచి సైన్ పెట్టించుకొని పంపించారు. ఇక్కడున్న కానిస్టేబుల్స్ ఈ సూపర్వైజర్‌కి, ఇన్‌చార్జ్‌కి మీకేం ఇబ్బంది లేదని చెప్పారు. అయినా కానీ వీళ్ళు చాలా భయపడ్డారు. సూపర్వైజర్ నాతో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మాట్లాడాడు. ఆ సూపర్వైజర్‌కి నేను కూడా చెప్పాను, బాస్ మీకేం ఇబ్బంది లేదు, మీకు వెంటనే వదిలేస్తారు, జస్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు తప్పించుకున్నారు కాబట్టి మీరు 2 డేస్‌లో 2-3 డేస్ మిమ్మల్ని తిప్పుతారు. అయితే ఇక్కడ పోలీసుల తరపున ఒక చిన్న ప్రొసీజరల్ ల్యాప్స్ ఉంది, కానీ నేను అది చెప్పట్లేదు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎంత భయపడ్డారంటే, ఆ ఇన్ఛార్జ్ మొన్న నైట్ హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆ ఇన్ఛార్జ్ ముందు నుంచి హార్ట్ ప్రాబ్లం కూడా ఉందంట. అండ్ సూపర్వైజర్ రేపు మార్నింగ్ వర్క్ వదిలేసి 10 డేస్ ఊరికి వెళ్తున్నారు. వాళ్ళంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, పోలీస్ స్టేషన్ లో అంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేదు. వాళ్ళు భయపడిన విషయం ఏంటంటే, పోలీసులు వాళ్ళు అడ్డంగా ఎక్కడ ఇరికిస్తారో అని భయపడ్డారు. ఫస్ట్ ఏంటంటే పోలీసులు అంటే ట్రస్ట్ లేదు, వాళ్ళ ఆ ప్రాసెస్ లో ట్రస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళంత భయపడాల్సి వచ్చింది. అయితే ప్రెసెంట్ కేసులో వాళ్ళ పేరు ఎక్కడా లేదు. అలాగే ఇటువంటి బెయిల్ పొందలేని కేసుల్లో ఎవరన్నా ఇరుక్కుంటే 482 BNSS ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ ఏంటంటే, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మేమే వచ్చి కోర్టులో అటెండ్ అవుతామని చెప్పి కోర్టులో అప్లై చేసుకొని నిరూపించుకొని కోర్టు ఒప్పుకుంటే మీకు బెయిల్ ఇస్తారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కేసు పడినా కానీ ప్రాణాలు పోయే అంత నష్టం ఏం కాదు. స్టే స్ట్రాంగ్. ఈ వీడియో సేవ్ చేసుకోండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్. జై హింద్.